బ్రేకింగ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని పామ్ ఆయిల్ తోటల్లో గజరాజులు తిష్టవేశాయి. ఎరగడ వలస పరిసరాల్లోని పనస, చెరుకు, కోకో పంటలు ఆహారానికి అనుకూలంగా ఉండటంతో అక్కడ నుంచి కదలకుండా తోటలను, పంటలను కాళ్లతో తొక్కి తీవ్రంగా నాశనం చేస్తున్నాయి. పక్కనే ఉన్న గొలుసులమెట్ట జలాశయానికి వెళ్లి వస్తున్న ఈ ఏనుగుల వల్ల చేతికొచ్చిన పంటలు ధ్వంసమవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగులకు తరలించేందుకు అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రస్తుత అటవీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సిబ్బంది సంయుక్తంగా ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటుక మన్యం జిల్లా ఎరగడ వలసలో ఏనుగులైతే అటు పొలాల్లో సంచరిస్తూ కూడా పంటలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయంటూ గ్రామస్తులైతే విలవిలబోతున్నారని చెప్పుకోవాలి. చేతికొచ్చిన పంటను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. పంట పొలాల్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నాయి. దీనిపై అధికారులు చొరవ తీసుకుని ఏనుగులను పంపించేందుకు ప్రయత్నం చేయాలంటూ కూడా కోరుతున్నారు. అయితే అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా విఫలం అవుతూనే వస్తున్నాయి. ఏనుగుల గుంపును తరలించేందుకు ఒక పక్కన చర్యలు తీసుకుంటున్న ఏనుగుల గుంపు అయితే అక్కడి నుంచి కదలడం లేదు. చేతికొచ్చిన పంటలను పూర్తిగా నాశనం చేస్తుండటంతో రైతులైతే లబోదిబోమంటున్నారు. ఒక పక్కన ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ, మరో పక్కన ఏనుగుల గుంపును తరలించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. మనం చూడొచ్చు, పంట పొలాలను పూర్తిగా అటు ఏనుగుల సంచారం గుంపు అయితే మొత్తం నాశనం చేసిన దృశ్యాలు చూస్తున్నాము. దీంతో రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. సో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతున్నారు. దగ్గర నుంచి దూరం